చూడు నేను ఇక్కడ. ఓ మై గాడ్, ఏనుగు. అరే గౌడర్ బ్రిడ్జ్ 1939 అంట. ఓ మై గుండి. ఇక్కడతో మన తమిళనాడు ఎండ్ అయిపోతుందండి. మనము కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మనము చూసారా మధుమలై టైగర్ రిజర్వ్. వావ్, అదిరిపోలా అదిరిపోలే. ఇది ఎంత బాగుందో. మూతి మంచి పెట్టు, మూతి కొంచెం దూరం ఉండు. చూసారా ఇది స్టార్ ఫిష్ అండి. ఈ ఫిష్ చేపలు పైకి వస్తున్నాయి కదా, చాలా క్యూరియస్. చేపలు చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. లాస్ట్ టైం మేము ఊటీ మైసూర్ హైవేలో గుడ్డలూరులో ఆగి అక్కడ మేము లంచ్ చేసామండి సస్తాపూరి హోటల్లో. అది మా ఫస్ట్ కేరళ ఫుడ్ బ్లాగ్ అనమాట. అక్కడ ఫుడ్ అంతా అయిపోయినాక మేము 2 hours మైసూర్ వచ్చామండి. ఆ మైసూర్ వచ్చే ముందు మధ్యలో కొంచెము ఆ ఫారెస్ట్ ఏరియాలో కొన్ని యానిమల్స్ కవర్ చేసామండి. తర్వాత మైసూర్ వెళ్ళి లోకరంజన్ ఆక్వా వరల్డ్ ఫిష్ వాటర్ జూ కవర్ చేసామండి. అదేంటంటే ఫిష్ టనల్ అనమాట. మొత్తం ఆక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి కదండి, అండర్ వాటర్ టనల్లో ఉంటాయి, చాలా బాగుంటాయండి. అందుకే ఈ వ్లాగ్ అసలు మిస్ కాకండి సరేనా. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు శ్రీకర్ రైల్ ఫ్యాన్. మొత్తానికి గుడ్లు స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు టైం 3 అవుతుందండి. ఎంత కాదన్నా సరే మేము మైసూర్ వచ్చేసరికి 5:36 అవుద్ది. దేవుడి దయ వల్ల మైసూర్ ప్యాలెస్ ఓపెన్ చూస్తామండి, లేకపోతే చూడలేమండి, లేకపోతే డైరెక్ట్ లేదు షోకి వెళ్ళిపోతాం అంతే, ఇంకేం చేయలేము. లక్ ఏంటంటే ఇప్పుడే వర్షం పడింది కదా, తిన్నప్పుడు బయటకు వచ్చిన వర్షం తగ్గిపోయింది. అది లక్ అనమాట. ఇక్కడ నుంచి మైసూరు 108 kilometers అండి. అటు సైడ్ వెళ్తే కానూరు, పట్టవయ్యల్లో, దేవర్ సోలై అండి. ఇటు సైడ్ అయితే మైసూర్ అండి. మైసూర్ 108 kilometers కరెక్ట్గా. 108 kilometers ఎంత కాదంటే దగ్గర 2.5-3 years పడుతుందండి మనకి. కోతులండి చూడండి, భయం వేస్తుందండి. కొన్నవే 4 రా బాబు. కోతులు మంచిగా ఉన్నాయి. కోతులు ఇక్కడ కోతులు మాత్రం బాగుంది. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. ఈవినింగ్ మంకీస్ ఇటే చూస్తుంది ఫోన్ చూడండి. పరిగెట్టాలి. చూడండి ఐఫోన్ చాలా ఇది. ఇగో చూడండి నేను ఇక్కడ. ఓ మై గాడ్, ఇక్కడ వావ్ ఏనుగు, ఎలిఫెంట్. ఇంకో ఏనుగు చాక చూడక్క, పైన ఇంకో ఏనుగు ఉంది. పైన చూడక్క నాకు కనిపించింది కానీ కనిపించట్లేదు. రెండు ముందుకు ఉంది ఒకటి. ఇప్పుడు మనం తమిళనాడు క్రాస్ అయిపోతున్నామండి. మధ్యమలై టైగర్ రిజర్వ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడతో మన తమిళనాడు ఎండ్ అయిపోతుందండి. మనము కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మనము చూసారా మధుమలై టైగర్ రిజర్వ్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. తమిళనాడు క్రాస్ అయిపోతున్నామండి ఇక్కడ నుంచి. ఈ బ్రిడ్జ్ మాత్రం బాగుందండి. ఈ బ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది. అరే గౌడర్ బ్రిడ్జ్ 1939 అంట. ఓ మై గాడ్, ఈ బ్రిడ్జ్ 1939 కట్టారంటండి. చూసారా అరే గౌడర్ బ్రిడ్జ్ అంట 1939. అంత పాత బ్రిడ్జ్ ఇది. ఇక్కడ మంకీ అండి, మంకీ. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అండ్ వెల్కమ్ టు కర్ణాటక స్టేట్ అండ్ వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వ్. ఇప్పటికే మధుమలై కదా, ఇప్పుడు మధ్య వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వ్. ఇప్పుడే మనము తమిళనాడు క్రాస్ చేసినామంటే ఇప్పుడు మనము కర్ణాటకలో ఎంటర్ అయ్యామన్నమాట. తమిళనాడులో మధుమలై టైగర్ రిజర్వ్ క్రాస్ చేసాం కదా, ఇప్పుడు కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎంటర్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి మన మైసూరు 85 kilometers ఉంది. ఇంకా 85 kilometers దగ్గర ఎంతకన్నా 1.5 hours పడుతుంది. ఇప్పుడు టైం ఎంత 5 అవుతుందండి. మన మైసూరు వెళ్తే 6:30 అయిపోతుంది అనమాట. చెప్పలేము. 6:30కి వెళ్ళేసరికి అది మైసూర్ ప్యాలెస్ ఓపెన్ ఉంటుందో లేదో చెప్పలేమండి. అది కన్ఫ్యూజన్ మనకి.
ఇప్పుడు మనము మైసూర్ దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు టైం కరెక్ట్గా 6 అవుతుంది. టీ కోసం ఆగామండి. టీ కోసం ఎక్కడ ఆగామంటే ఎస్ఎస్జి వెజ్ ప్యాలెస్ అంట. ఇక్కడ టీ కోసం ఆగాము. టీ కూడా ఉండదు కదా, అలాగే అలా కార్లో కొంచెం బాగా కలిసిపోయామండి. కంటిన్యూ 3 to 4 hours అలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ ఆపామన్నమాట. కానీ ఇక్కడ ప్లేస్ చాలా బాగుందండి. ముఖ్యంగా అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఇక్కడ. అది మొక్కి జింజర్ టీ అండి. టీ ఓకే, బాగుంది. జింజర్ ఫ్లేవర్ అంత లేదు కానీ బాగుందండి. టీ అయితే బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం తెలుసా, ఇలా ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. ఐస్ క్రీమ్ ఎంఆర్పి ఐస్ క్రీమ్ అనమాట. దాని మీద జిఎస్టీ యాడ్ చేసారు వీళ్ళు. నాకు అర్థం కాదు ఎన్ని జిఎస్టీ యాడ్ చేస్తారంటే మన రూట్కి బిహేవ్ చేస్తారు ఇక్కడ స్టాఫ్ మాత్రం. చూడండి ఇక్కడ ఎంఆర్పి మీద జిఎస్టీ అండి ఐస్ క్రీమ్ మీద. ఈ స్టాఫ్ బిహేవ్ నాకు నచ్చలేదు ఇక్కడ. ముఖ్యంగా క్యాషియర్ ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బిహేవ్ వర్స్ట్ బిహేవియర్ అండి దాన్ని అయితే. మొత్తానికి మా అక్క వాళ్ళ ఐస్ క్రీమ్ బ్రేక్, మా టీ బ్రేక్ అయిపోయిందండి. ఇప్పుడు మైసూర్ వెళ్తున్నాము. ఎలాగో మైసూర్ ప్యాలెస్ పక్క క్లోజ్ అయిపోయి ఉంటుంది. చాముండేశ్వరి టెంపుల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మేము ఇప్పుడు అండర్ వాటర్ ఫిష్ ఏదో ఉంది కదా, అక్కడ టన్నెల్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఉంది కదా, దానికి ప్లాన్ చేస్తాము. అది 8:30 వరకు ఓపెన్ ఉంటుందంట. దానికి ప్లాన్ చేస్తాం. మా లక్ ఉంటే దానికి వెళ్తాం, లక్ లేకపోతే దానికి వెళ్దాం. ఏం చేద్దాం చెప్పండి. రవికుమార్ అన్న ఫ్రమ్ కర్ణాటక, హాసన్, ఉండేది బెంగళూరు. అన్న మీరు డ్రైవింగ్ ఏం చేస్తుండ్రు? ఎంత వర్క్? 7 years డ్రైవింగ్ చేస్తుందా? మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డ్రైవర్? ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ సౌత్ ఆల్ కవర్డా? సినిమా ఓన్లీ అదర్ వెహికల్ వస్తుందా? అదర్ వెహికల్ కాదు. థ్యాంక్స్, డ్రైవింగ్ సూపర్. మొత్తానికి మైసూర్ తిరుగుతున్నామండి. మైసూర్ తిరుగుతున్నాము. ఇప్పుడు మైసూర్లో మేము ఫిష్ అక్వేరియంకి వెళ్తున్నాం అనమాట. ఈ ఫిష్ అక్వేరియం పేరు లోకరంజన్ ఆక్వా వరల్డ్. దీనిలో అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అనమాట. అందుకే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. ముందు చూపిస్తానండి. వావ్, అదిరిపోలా ఇది ఎంత బాగుందో. ఎల్ఈడి డిష్ చూడండి. ముందు టీవీ చాలా బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. పెద్ద చేప తిండి బయట ఎంత బాగుందో. వావ్, ఇదే మైసూర్ సిటీ అండి. మన ముదురు ఎదురు చూడండి, మైసూర్ అడిగి అని హోటల్ ఉంది ముదురుగా. తర్వాత అక్కడ సువర్ణమిస్ అని ఉంది. తర్వాత పర్పుల్ రెస్టారెంట్ అంట. రెస్టారెంట్ అయితే అక్కడ ఆనంద్ భవన్ ఉంది చూడండి. ఇది మన ఎంట్రీ అనమాట. ఇలా ఎంట్రీ అవుతున్నట్టు. ఎక్కడైనా సరే ఏజ్ బట్టి అమౌంట్ తీసుకుంటారండి, కానీ ఇక్కడ హైట్ బట్టి అమౌంట్ తీసుకుంటారు. చూపిస్తారండి. అదేంటో నాకు అర్థం కాబట్టి చూపిస్తాను. ముందు తాగండి. 12, 24, 36 అండి. 30 ఇక్కడ వరకు అంట నో టికెట్ అంట. ఇది నో ఎంట్రీ, నో ఫ్రీ అంట. 36 అబోవ్ చిల్డ్రన్ టికెట్ ప్రైస్ 149 అంట హైట్ ఉంటే. మళ్ళీ ఇక్కడ చూడండి అడల్ట్స్ అబోవ్ 48, 60, 70 ఉంటే మాత్రం ఎంత 199 రూపీస్. చెక్ యువర్ హైట్, వ్యూ యువర్ రిక్వైర్మెంట్ ఫర్ చార్ట్ అండర్ వాటర్తో. మొత్తం వెరైటీగా ఉంది ఇక్కడ అంతా. అది మరి కౌంటర్ అండి. అక్కడ తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి. ఎంటర్ కాగానే ఇక్కడ వాటర్ పడుతుంది. వాటర్ నుంచి పోవాల్సిన చూడండి, అర్థం కావట్లేదు. అది నార్మల్ వాటరే అండి, ఏం కావాలి. చాలా బాగుందండి. మన దగ్గర అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం ఉంది కదా, ఇన్ని పక్కన చూస్తున్నానండి. ఇదన్నీ 3D సెటప్ అనమాట. ఇవన్నీ 3Dలో ఉంది, 3Dలో మొత్తం. వావ్, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మా మోకి అయితే మొత్తం చేప చాలా అర్థం చేప అండి. చాలా డైలీ చేప అండి. చూడడానికి పాములా ఉంది కానీ పాము కాదు, కానీ పాములా డైలీ చేప అండి. ఇంత బాగున్నాయా, ఫ్యూచర్ క్యూట్గా ఉన్నాయండి. చిన్నవి మా వైలెన్స్ లాగా.
చేపలు ఎప్పుడు చూడలేదు. ఇవేం చేపలు మేడం ఇవి? జర్నీ ఫిష్. జెల్లీ ఫిష్ అంటండి. చేపలు తీసారా పక్కన నుంచి చేపల్ని జెల్లీ ఫిష్ అండి. జెల్లీ ఫిష్ చూడండి చాలా వెరైటీగా ఉన్నాయండి. చూడండి ఫ్లవర్స్ ఉంది, ఫ్లవర్స్ చేపలు అంటే ఫ్లవర్స్ లా ఉన్న చేపలు అన్నమాట. కిందకి వెళ్తున్నామండి. కింద కూడా అమ్మోషన్ ఏమైనా ముందు తెమ్మగా పెట్టే మంచిగా పెట్టు, మెల్లగా పెట్టు. మూతి మూతి మంచిగా పెట్టు. మూతి కొంచెం దూరం ఉండు. చూడండి ఇప్పుడు పైన తీసే కదా బాగా చేపలు దీనిలో కూడా. ఇప్పటిదాకా మీరు చూసిన ట్రైలరే, ఇప్పుడు మీరు చూపే సినిమా అండి బాబు. చూడండి ఎంత బాగుంది అసలు ఏరియా అంతా. పోలా అదిరిపోలా ఏరియా. ఇప్పుడు ఎంత బాగుంది చూడండి అసలు ఏరియా. వావ్ 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 అదిరిపోయిందండి బాబు నిజంగా. ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి చూడండి, నల్ల చేపలు. వావ్ చాలా బాగుంది. పేర్లు పెట్టలేదు కదా ఇంకా బాగున్నాయి చేపలు. ఇది చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి చూడండి. ఇవి తింటారా వాళ్ళు? నీకు నాకు ఎంత చేపలు కావాలి తింటే కూడా. ఇది ఎంత బాగుంది. ఓకే తాబేళ్ళు ఉన్నాయండి. తాబేళ్ళు ఒకటి, తర్వాత చేపలు ఉన్నాయి ఇక్కడ. ఒక చేపలు ఒకటి ఉంది, 2, 3, 4, 5 అండి మొత్తం. తాబేలు మొత్తం బాగుందండి, చాలా బాగుంది చూడండి. ఎంత బాగుంది ఈ చేపలన్నీ. ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి దూరం నుంచి. వైట్ ఫిష్ మిల్కీ వైట్ ఫిష్ అండి. ఇప్పుడు ఎంత బాగుంది. చేపలండి లోపలికి వచ్చే కొద్దీ లేయర్ బై లేయర్ ఇంకా బాగుంటూ ఉంటుందండి. కొత్త కొత్త చేపలు చాలా బాగున్నాయండి. ఆ వాటర్లో అన్ని రకాల ఫిష్లు ఉన్నాయండి ఇక్కడ. చూడడానికి మాత్రం హై ఫిష్ అండి. హై ఫిష్ 150 రూపీస్కి ఇది వర్త్ అండి బాబు. 150 రూపీస్ చాలా వర్త్ ఇది. చూడండి పెద్ద చేప అండి, చాలా పెద్ద చేప ఇది. ఈ చేప ఎంత బాగుంది క్యూట్గా. ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మోక్షి, ఇది హన్విత, ఇది స్ఫూర్తి. చూసారా ఇది స్టార్ ఫిష్ అండి. ఈ ఫిష్ చాలా బాగుంది చూడండి. ఇక్కడ పెద్ద 1, 2 పెద్దది అండి. పెద్దది 3, 4 రాయి మీద. ఇది రాయి మీద. ఇది 5 అండి మొత్తం. ఇంక ఇక్కడ లేవనుకుంటాను. ఈ మిగతా అన్ని రకాల చేపలు ఉన్నాయండి ఇక్కడ. చేపలు పైకి వస్తున్నాయి కదా, ఇలా గుడి చేపలు చాలా బాగున్నాయండి. వావ్ జిబ్రా తలైపియా అంట. జిబ్రా తిలపియా ఈ చేప పేరు.
జీబ్రా జిలేబియా బాగుందండి కలర్. లైన్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ భలే ఉన్నాయండి లైన్లో బాగా. గమనించారు ఈ చేపలు లైన్ బై వన్ లైన్ ఫాలో అవుతుంది స్కూల్ పిల్లలు చూడండి బాగా అనిపిస్తామండి. ఇది అన్ని లైన్లో కట్టే లైన్లో నిలబడ్డాయండి, అదే తాడు కట్టినట్టు కట్టే ఒకే లైన్ చూడండి. టికెట్ మెయింటైన్ చేస్తున్నాయండి చేపలన్నీ. చిన్న పాంప్లెట్లా ఉన్నాయి కదా. వావ్, ఈ చేపలు చాలా బాగున్నాయి, ఎల్లో కలర్లో చాలా బాగున్నాయండి చూడడానికి మాత్రం. ఈ చేపలు చాలా బాగున్నాయండి. ఇలా రియల్ టనల్ ఇది దీనికోసం వచ్చాము, ఈ వీల్ కోసం అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడే కవరింగ్ ఎక్కడైతే ఇది ఒక ఎత్తు అనమాట. ఇది సార్ వాగి 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 నాకు గొంతు పట్టిందండి బాగా. తన చూడగానే తాబేలండి బాబు. వావ్, టన్నల్ అదుర్సండి, టన్నల్ అయితే అదిరిపోయింది. ఈ టన్నులే బాగుందంటే ఈ టన్నుల కంటే ఈ టన్నులు ఇంకా అదిరిపోయిందండి బాబు. ఇంకా ఫుల్ ఫిష్ ఉన్నాయి ఈ టన్నుల్లో, చాలా బాగుంది. టన్నులు అయితే చూపిస్తాను అదిరిపోయిందండి బాబు, చాలా టన్నల్ నెంబర్ 3 అండి. ఈ టన్నల్ ఒకటే అనుకున్నాం, 3 టన్నల్ ఉన్నాయి మనం చూద్దాం ఇంక ఎన్ని అనుకునేది. ఇది మాత్రం టన్నల్ నెంబర్ 3 అండి. వావ్ వావ్ వావ్, చేపలు చాలా బాగున్నాయి. ఇంకా తెలుసు చాలా బాగుందండి బాబు. ఇది కూడా చూడండి ఇంత బాగుంది. ఇది కూడా చూడండి, ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నాయి బాగుంది. టన్నెల్ 3 చాలా బాగుందండి బాబు. ఈ టన్నెల్లో మొత్తం 3 టన్నెల్స్ ఉన్నాయండి. 3 టన్నెల్స్లో ఫస్ట్ టన్నెల్లో ఏం లేవు, చేపలు ఏం లేవు. సెకండ్ టన్నెల్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మా టన్నెల్ మనం టన్నెల్ పెద్దదే, దాని లోపల చేపలు పెద్దవి అండి. చాలా బాగుంది మాత్రం. ఇవన్నీ స్నాక్స్ ఏరియా అనమాట. టన్నెల్లో స్నాక్స్ ఏరియా ఉందండి. దీనిలో పఫ్స్, శాండ్విచెస్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. 1 మినీ సబ్స్క్రైబర్. శ్రీకర్ రైల్ ఫ్యాన్. SREE KAR space RAIL. This one. This one, yes. This one. This one. Thank you. Your good name? Sir, this is my. శ్రీకర్. థ్యాంక్ యూ. బండి చేస్తామండి మొత్తానికి మన అయిపోయింది. మొత్తానికి మా టన్నెల్ అదిరిపోయిందండి. పిస్టల్ అంటే ఏదో అనుకున్నా కానీ బాగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మొత్తానికి చాముండేశ్వరి టెంపుల్ మిస్ అయినా, మైసూర్ ప్యాలెస్ మిస్ అయినా, లేదర్ షో మిస్ అయినా కానీ ఈ టన్నెల్ మిస్ కాలేదు. ఎందుకంటే ఈ టన్నెల్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30 అండి. ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా మైసూర్ వస్తే మాత్రం ఈ టన్నెల్ చూడండి. ఈ టన్నెల్ మాత్రం 5 feet చాలా బాగుంది టన్నెల్ అయితే. మొత్తానికి
మా టన్నల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోతున్నామండి. డిన్నర్ ఎక్కడ చేస్తామో ఏడో చేస్తామో అది కూడా చూపిస్తాం కదా. మొత్తానికి లోకరంజన్ ఫిష్ వరల్డ్ అండర్ వాటర్ ట్యూబ్ బ్లాగ్ మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు మైసూర్లో మేము నైట్ డిన్నర్ చేస్తున్నామండి. అది ఎక్కడ చేస్తున్నామో మీకు రాబోయే వ్లాగ్లో చూపిస్తుంటారనా. ఇక్కడ దాకా నా వ్లాగ్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. ఇది కాకుండా ఇంతకుముందు నేను ఊటీలో అన్ని కవర్ చేసిన అండి. ఊటీ సిరీస్ బ్లాగ్స్ అనమాట. పార్ట్ 1 to పార్ట్ 7 అది చూడండి. సరేనా, బాయ్ ఫ్రెండ్స్.